హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాందీప్స్ అండ్ నా పేరు దేదీప్య. అందరూ ఎలా ఉన్నారు? నాతో కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. లాస్ట్ వీడియోలో రంజిత్ బర్త్‌డే ప్రిపరేషన్స్ చూసారు కదా! సో, ఈ వీడియోలో రంజిత్ బర్త్‌డే ఎలా సెలబ్రేట్ చేశాను అనేది చూపిస్తున్నాను. యూజువల్‌గా మేము ఏ సెలబ్రేషన్ అయినా ఇంట్లోనే కేక్ కటింగ్ అది చేసుకుంటాము. బట్ ఫర్ ఏ చేంజ్ ఈసారి బయట చేసుకున్నామనమాట. యు ఈ ఇయర్ కూడా యాజ్ యూజువల్ ఇంట్లోనే చేసుకుందాము అని అనుకున్నాము. బట్ ఫర్ సమ్ రీజన్ ఇంకా బయట చేసుకోవడానికి ఇంకా వెళ్ళిపోయాము. అండ్ ఇనీషియల్‌గా మా ప్లాన్ వచ్చేసి మేము ముగ్గురమే, నేను, రంజిత్, అరుణ్ అని అనుకున్నాము. బట్ లేటర్ తర్వాత ఫ్రెండ్స్ కూడా యాడ్ అయ్యారు కొంతమంది. అండ్ లాస్ట్ మూమెంట్ యాడ్ ఆన్స్ అవ్వడం వల్ల అందరినీ పిలవలేకపోయాను. సో, కొంతమందితోనే ఇంకా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఈ ప్రాపర్టీ విషయానికొస్తే బింజ్ అండ్ బాష్ అని చెప్పి మియాపూర్‌లో ఉంది. దీని బ్రాంచెస్ కూడా డిఫరెంట్ ప్లేసెస్‌లో ఉన్నాయి. లైక్ హైటెక్ సిటీ అది కూడాను. అండ్ ఇక్కడ వీళ్ళేంటి అంటే ప్రైవేట్ థియేటర్స్ ఉంటాయి కదా! అవి వాటిని ఒక హోమ్ థియేటర్ లాగా ఉంటుంది. అండ్ డెకరేషన్ కూడా ప్రీ డెకరేట్ చేసి ఉంటది. అవన్నీ మనకి రెంట్‌కిస్తారు. ఒక సర్టెన్ టైమ్ వరకు. నా స్లాట్ వచ్చేసి 11:00 నుంచి 1:30 వరకు. యాక్చువల్‌గా 10:30-1 బట్ మేము వెళ్ళేసరికి ముందు వాళ్ళు ఇంకా వెకేట్ చేయలేదు. అందుకని చెప్పి మాకు కొంచెం ఎక్స్టెండ్ చేశారనమాట. సో, 11-1:30 అన్నట్టు ఇచ్చారు మాకు. అండ్ మేము అక్కడంతా కూడా చాలా ఎంజాయ్ చేశాము. లైక్ హోమ్ థియేటర్ ఉంది కదా! సో, అందుకని చెప్పి దానిలో అన్ని సాంగ్స్ అన్నీ ప్లే చేసుకుంటూ డాన్స్‌లది చేస్తూ ఉన్నామనమాట. చాలా మంచి టైం అయితే స్పెండ్ చేశాము. యాక్చువల్‌గా అక్కడ సౌండ్ సిస్టమ్ అది కూడా బావుండింది. అక్కడ మనకేంటి అంటే ఆ హోమ్ థియేటర్ దానికి మనము మన ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ఏదైనా లాగిన్ అయ్యి ఆ 3 అవర్స్ యూజ్ చేసుకోవచ్చు. సో, అలాగా మేము నెట్‌ఫ్లిక్స్ అవన్నీ పెట్టుకొని ఇంకా చూస్తూ ఉన్నాము. ఏదైనా మంచి సాంగ్స్ ప్లే చేస్తూ ఇంకా మా హస్బెండ్ అరుణ్ కూడా డాన్స్ చేస్తూ ఉన్నారక్కడ చూస్తున్నారు గదా! ఆ సాంగ్ స్టెప్స్ చూసే మీకు అర్థమై ఉంటుంది. ఏ సాంగ్‌కి డాన్స్ చేస్తున్నారు అన్నది. ఒకవేళ మీరు గెస్ చేస్తే నాతో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎప్పుడూ ఇంట్లోనే కేక్ కట్ చేయటం అదంతా రొటీన్ అయిపోయింది. సో, కొంచెం డిఫరెంట్‌గా ఇలాగా ప్లాన్ చేసేసరికి కొంచెం మంచిగా ఎంజాయ్ చేశాము. మంచిగా వైబ్ అయ్యాము కూడా. అండ్ మంచి టైమ్ స్పెండ్ చేశాము యాక్చువల్‌గా. అండ్ ఇంకా ఇక్కడ 12:00 అయిపోయింది. సో, ఇంకా రంజిత్‌కి విష్ చేసేసి తను కేక్ కటింగ్ అయితే చేస్తున్నాడు. అండ్ అక్కడ మనకి ఆప్షన్ కూడా ఉంటుంది. లైక్ ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నారు. సో, ₹299 ఎక్స్‌ట్రా పే చేస్తే 20 కాపీస్ సాఫ్ట్ కాపీస్ ఇస్తారనమాట. సో, నేను మా ప్యాకేజ్‌లో ఫోటోగ్రాఫర్‌ని కూడా మాట్లాడుకున్నాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ తను కేక్ కటింగ్ టైమ్‌కి అవైలబుల్‌గా లేరు. సో, అందుకని చెప్పి మా దగ్గరున్న మొబైల్స్‌తోనే మేము కానిచ్చేసాము. కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్‌లో తనొచ్చి మళ్ళీ పిక్చర్స్ అవి తీశారనమాట. ఇక్కడ నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ 12:00కి వచ్చారనమాట. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా! రంజిత్‌కి కొన్ని గిఫ్ట్స్ తీసుకున్నాను. ఆల్సో నేను ఒక కస్టమ్ గ్రీటింగ్ కార్డ్ అయితే చేశానని. సో, ఇక్కడ తన ఫస్ట్ గిఫ్ట్ అయితే ఇచ్చాను. అది వాచ్ అనమాట. నా డ్రీమ్ వాచ్ తనకి గిఫ్ట్‌గా ఇచ్చేసాను. లక్కీలీ తనకు కూడా నచ్చింది వాచ్. సో, నేను సేఫ్ అయిపోయాననమాట. వాచ్ అనే కాదు, నేనిచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా తనకి నచ్చినియి అని చెప్పారు. ఎంతవరకు నిజం అనేది నాకు తెలీదు. నా సాటిస్ఫాక్షన్ కోసం చెప్పారా? ఆర్ నిజంగా నచ్చాయా అని. బట్ నచ్చినియి అని అయితే చెప్పారనమాట. అండ్ అక్కడ గ్రీటింగ్ కార్డ్ కూడా ఇచ్చేసాను. అన్నిట్లికంటే నాకు గ్రీటింగ్ కార్డ్ ఎక్కువ నచ్చింది. ఎందుకంటే అది నేను నా ఓన్ హ్యాండ్స్‌తో ప్రిపేర్ చేశాను కాబట్టి. అండ్ ఇక్కడ ఇంకా అయిపోయింది మా పార్టీ. సో, ఇంకా డిస్పర్స్ అయిపోతున్నాము. ఇది నెక్స్ట్ డే అంటే 21st సండే అయింది. అది గురు పౌర్ణమి. అండ్ ఎలానో పండగ అండ్ తన బర్త్‌డే కదా! రంజిత్ బర్త్‌డే కదా! సో, అందుకని చెప్పి మార్నింగే ఇంకా సేమియా చేశాను. సేమియా పాయసం చేసి ఇక్కడ ఇంకొక గిఫ్ట్ ఇస్తున్నాను. తను స్నానం చేసొచ్చిన తర్వాత ఇంకొక గిఫ్ట్ తనకి తీసుకువెళ్ళి ఇచ్చాను. ఆల్రెడీ నైట్ ఇచ్చిన గిఫ్ట్‌లతోనే అది ఎండ్ అని అనుకున్నారు. బట్ దెన్ ఈ గిఫ్ట్ కూడా చూసి ఏంటిది అని అడుగుతున్నారు. అదొక పర్ఫ్యూమ్ అనమాట. తను ఎప్పటినుంచో ఒక మంచి పర్ఫ్యూమ్ తీసుకుందామని అనుకుంటున్నారు. సో, అది గిఫ్ట్ చేశాను. అండ్ ఇక్కడ ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో పూజ చేసుకున్నాము. పూజ అయిపోయిన తర్వాత రెడీ అయిపోయి టెంపుల్‌కైతే వచ్చేసాము. ఈ టెంపుల్ మీకు ఆల్రెడీ తెలిసుంటే కనుక నాతో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. కేపీహెచ్‌బీలో ఉంటుంది. ఆ రోజు గురు పౌర్ణమి కదా! సాయిబాబా టెంపుల్‌కి వెళ్ళాము. సో, చాలా రష్ ఉండింది. యాక్చువల్లీ మాకు దర్శనంకే ఆల్మోస్ట్ 1 అవర్ టైం పట్టేసింది. కింద సాయిబాబా టెంపుల్, పైన కనకదుర్గమ్మ గారి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. టెంపుల్ అయితే చాలా బావుంటుంది. అంత రష్ ఉన్నా కానీ పంతులు గారికి అర్చన చేయమని అడిగితే కాదనకుండా చేశారనమాట. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. దర్శనం అయితే చాలా జరిగింది. అండ్ ఇక్కడ అమ్మవారిని
రకరకాల కాయగూరలు, ఆకుకూరలతో అలంకరించారు. అలంకరణ అయితే చాలా బావుంది. అండ్ బ్రేక్‌ఫాస్ట్ యాక్చువల్‌గా నేను తనకిష్టమైన పునుగులు చేద్దామనుకున్నాను. బట్ అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా అవ్వదని చెప్పి ఇంకా మాకు దగ్గరలో ఉన్న చైతన్య ఫుడ్ కోర్ట్ అని ఒకటి ఉంటుంది. అక్కడ టిఫిన్స్ అవి బావుంటాయి. సో, అక్కడికి వెళ్ళాము టిఫిన్ చేయడానికి. నేను ఇడ్లీ తీసుకున్నాను. అండ్ తను ఆనియన్ దోస. ఆల్మోస్ట్ మా ఇద్దరిది ఇలానే ఉంటుంది మెన్యూ చైతన్య ఫుడ్ కోర్ట్‌కెళ్తే. ఎందుకంటే దోసలో వాళ్ళు ఎక్కువ ఆయిల్ వేసేస్తారు. సో, అందుకని చెప్పి నాకు భయమనమాట. ఇడ్లీ అయితే సేఫ్ సైడ్ ఉంటుంది కదా అని చెప్పి అదే తీసుకుంటాను. అండ్ ఇంకా ఇంటికొచ్చిన తర్వాత పులిహోర చేయడానికి నేను ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఆ రోజు గురు పౌర్ణమి అండ్ రంజిత్ బర్త్‌డే కూడా కదా! సో, అందుకని చెప్పి అన్నదానంలాగా అన్నదానం అని కాదు. జస్ట్ మామూలుగా రోడ్ మీద ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి పులిహోర ఇద్దాము అని చెప్పి అనుకున్నామనమాట. సో, అందుకని చెప్పి పులిహోర ఎక్కువ క్వాంటిటీలో చేశాను. అండ్ యూ బిలీవ్ మీ ఆర్ నాట్ సండే అంటే నాకు నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు. అలాంటిది ఆ రోజు సండే అండ్ నాకు పులిహోర పర్సనల్లీ అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఇంకా తప్పదు కాబట్టి ఆ రోజు పులిహోరకి ఫిక్స్ అయ్యాను. యాక్చువల్‌గా వెజ్ బిర్యానీ అన్నా చేద్దాము అని అనుకున్నాను. బట్ రంజిత్ పులిహోర చేయమన్నారు. అది కూడా నిమ్మకాయ పులిహోర చేసేసేయమన్నారు. నాకు పని వైస్ అయితే కొంచెం తగ్గింది. కానీ నాకు అంత సాటిస్ఫైడ్‌గా అనిపించలేదు. ఎందుకో వెజ్ బిర్యానీ అయినా అట్‌లీస్ట్ చేసుంటే సరిపోయేది అనిపించిందనమాట. సో, ఇంకా ఇక్కడ రంజిత్‌తోనే పులిహోర కలిపిస్తున్నాను. యాక్చువల్‌గా నేను కలుపుదామని కూర్చున్నాను. బట్ దెన్ రంజిత్ ఇంకా వేడిగా ఉందని తనే కలుపుతాను అన్నారనమాట. ఇంకా సరే ఎలానో తను చేస్తే బెటర్ కదా అని చెప్పి తన చేతే కలిపిచ్చాను. అండ్ తనే ప్యాక్ చేసి సిల్వర్ ఫాయిల్స్‌లో ప్యాక్ చేశారు. అందులో ప్యాక్ చేసి పులిహోర పొట్లాలుగా ఇచ్చారనమాట. అండ్ ఆల్సో నైట్ మిగిలిన కేక్ ఉంటుంది కదా! అది కూడా ఇంకా వేరే కవర్స్‌లో అది వేసి ఇంకా గుడి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఇచ్చారనమాట. అండ్ ఆ రోజు యాక్చువల్‌గా చాలా వర్షం పడింది. ఇనీషియల్‌గా అయితే నేను, రంజిత్ వెళ్దాము అనుకున్నాము. బట్ ఇంకా నాకు లేట్ అయిపోయింది. సో, అందుకని చెప్పి రంజిత్ అండ్ అరుణ్ కలిసి వెళ్లి ఇచ్చేశారు. అండ్ ఇక్కడ నేను మాకు లంచ్‌కి పులిహోర ఉంది ఎలానో. అందుకని చెప్పి స్టార్టర్‌గా ఈ క్రిస్పీ కార్న్ చేశాను. పులిహోర అండ్ క్రిస్పీ కార్న్ మాకు తన బర్త్‌డే స్పెషల్‌గా అయినియి. అండ్ ఇక్కడ మేము నైట్ డిన్నర్‌కి బయటికి వెళ్ళాము. మేము ముందే ప్లాన్ చేసుకున్నాము. లంచ్ ఇంట్లోనే చేద్దాము. డిన్నర్‌కి ఎక్కడికైనా బయటకి వెళ్దాము అని అనుకున్నాము. బట్ దెన్ ఆ రోజు డే మొత్తం వర్షం పడుతూనే ఉంది. ఇంకా దూరం ఎక్కడికి వెళ్ళడానికి స్కోప్ లేకుండింది. సో, అందుకని చెప్పి ఇంకా మాకు దగ్గరలో ఉన్న హోటల్ విష్ణుశ్రీకి వెళ్ళాము. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! మాకు హోటల్ విష్ణుశ్రీ అంటే చాలా ఇష్టం అనమాట. అక్కడ ఫుడ్ నాకు, రంజిత్‌కి కూడా చాలా ఫేవరెట్. సో, ఇంక అందుకని చెప్పి ఇంకా అక్కడికి దగ్గరలో ఉంది కదా అని దానికి వెళ్ళిపోయాము. యాంబియన్స్ అంతా కూడా అక్కడ చాలా బావుంది. అండ్ ఫుడ్ అయితే కూడా ఏది బాలేదు అని అనిపించుకోకుండా అన్నీ బావున్నాయి. యాక్చువల్లీ ఆ రోజు మేము వెజ్ కదా! సో, అందుకని చెప్పి స్టార్టర్‌గా బేబీ కార్న్ స్టార్టర్ ఒకటి, పన్నీర్ మెజెస్టిక్ ఒకటి ఆర్డర్ చేశాము. 2 స్టార్టర్స్ అయితే చాలా చాలా బావున్నాయి టేస్ట్. థరోలీ ఎంజాయ్డ్ యాక్చువల్‌గా. అండ్ ఆ రోజు మేము రైస్ తినొద్దు అనుకున్నాము నైట్. ఇంకా అందుకని చెప్పి బటర్ నాన్ అండ్ పన్నీర్ కర్రీ ఆర్డర్ చేశాము. అది కూడా బావుంది. ఓవరాల్‌గా ఫుడ్ అయితే చాలా నచ్చింది. నాన్ వెజ్ తినేటప్పుడు కూడా ఒకసారి వచ్చి టేస్ట్ చేయాలి అని అనుకుంటున్నాము. మరి ఎప్పటికవుతుందో తెలీదు. ప్రస్తుతం అయితే డయట్‌లో ఉన్నాము. సో, అందుకని చెప్పి వెళ్ళడానికి స్కోప్ లేదు. తర్వాత చూడాలి మరి. ఓవరాల్‌గా డే అయితే చాలా లేజీగా జరిగింది అనే చెప్పాలి. ఎందుకంటే ముందు రోజు చాలా లేట్ అయిపోవడం వలన ఇంకా నెక్స్ట్ డే అంతా కూడా లేజీగా ఉండింది. బట్ వీ హాడ్ ఎ రియల్లీ గుడ్ టైమ్. ఆ ప్లేస్‌లో సెలబ్రేషన్ అంతా కూడా చాలా జరిగింది నైట్. అండ్ మీకు కూడా ఎవరికైనా ఒకవేళ యూజ్ అవుతుందేమో అని చెప్పి నేను వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. కావాలంటే చెక్‌ఔట్ చేయండి. అండ్ ఈ వీడియోకి ఇంతే. ఎవరైనా ఛానల్‌ని కొత్తగా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ సో దట్ నా నుంచి వచ్చే అప్డేట్స్ అది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.